హాయ్ అండి. మనం ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాము. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని ఉప్పు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి. అలాగే ఇంకొక బాండలు తీసుకొని మనము స్టవ్ మీద పెట్టుకొని కొన్ని ధనియాలను వేసుకొని ఆ ధనియాలు కొంచెం బాగా వేగాక మనం అందులోనే కొన్ని జీడిపప్పులను వేసుకుందాము. ఒక 3 వేసానండి. చూడండి వేగుతూ ఉన్నాయి. లోపల మనము కొన్ని మిరియాలు వేసుకొని వేయించుకుందామండి. అవి వేగే లోపల మనము పట్ట, మొగ్గలు అన్నీ వేసుకొని గరం మసాలా వేసుకొని ఒకసారి కలబెట్టి మిక్సీ జారికి వేసుకుందామండి. ఈ పక్కన పెట్టేసి చల్లారాక మిక్సీ పట్టుకుందాము. తర్వాత మనం ఇంకో బాండలను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని చూడండి ఆయిల్ వేసుకుందామండి. ఆల్రెడీ వేసున్నాను కానీ నాకు స్పూన్ చిన్నదండి, 4 స్పూన్స్ పడుతుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఆయిల్. నాకైతే 4 స్పూన్స్ పడుతుందండి, అదే వేసుకుంటున్నానండి. మనము ఈ ఆయిల్ అంతా హీటెక్కే వరకు సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీటెక్కే లోపు చికెన్ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలను రెడీ చేసుకుందాం రండి. చికెన్ కర్రీకి ముందుగా షాజీరా, జీలకర్ర, సోపు తీసి రెడీ పెట్టుకుందాము. ఇది షాజీరా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ కర్రీస్లోకైనా జీలకర్రను ఫస్ట్ వేసుకుంటామండి. మన జీర్ణశక్తికి మనకు మంచి ఐరన్ ఇస్తుందండి జీలకర్ర. కాబట్టి ముందు జీలకర్ర వేస్తాను నేను. ఎక్కడ మర్చిపోతాను, ముందు జీలకర్ర వేసుకుంటానండి. జీలకర్ర ఎక్కువ ఎంత వాడితే అంత మంచిది. తర్వాత మనము సోపును వేసుకుందామండి. ఈ సోపుని వేసుకొని ఇవి రెండు బాగా కాగేంత వరకు మనం చికెన్ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తామండి. ఉల్లిపాయలు మగ్గి కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఇలా వేసుకుంటే బాగా ఫ్లేవర్ ఉంటుందండి. గ్రీన్గా అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి మనము రాళ్ళ ఉప్పుని వేసుకుందామండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. చూడండి మగ్గుతున్నాయి కదా. ఒకసారి అటు ఇటు కలుపుతూ మనము ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలండి. అలాగే స్కిప్ అయిందండి వీడియో. పచ్చి కొబ్బరి, టమోటో, అల్లము, మనము ఉల్లిపాయలు వేసుకొని వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి పేస్టు. ఆ పేస్ట్ని మనము నెక్స్ట్ వేసుకుంటాము. స్కిప్ అయింది వీడియో, సారీ అండి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక మనము చూడండి అటు ఇటు కలుపుతూ మనకు అడుగంటుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు ఏమి ఎర్రగా మగ్గిపోవాల్సినంత అవసరం లేదండి గ్రేవీ కోసము. అటు ఇటు కలుపుతూ తర్వాత మనము పసుపుని యాడ్ చేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక మనము చిన్న టేబుల్ స్పూన్ అంతా స్పూన్తో పసుపుని యాడ్ చేసుకుందాము. ఈ పసుపుని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుదామండి. బాగా అటు ఇటు కలుపుతూ ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలండి. చూడండి ఇట్లాగా కలుపుతూనే ఉండాలి. బాగా మగ్గిపోవాలి. స్టీల్ బాండ్లు కదండి, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనము మరీ ఎక్కువగా ఏగనివ్వకుండా కొంచెం మీడియంగా ఉల్లిపాయలు వేగేలా చూసుకోవాలి. చూడండి మనకు ఆల్మోస్ట్ ఉడికిపోవస్తున్నాయి ఉల్లిపాయలు. ఇట్లాగా ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా, ఆ పేస్ట్ని మనము చూడండి ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, టమోటా, వెల్లుల్లి అండి వేసిండేది ఈ పేస్ట్లో. ఆ పేస్ట్ మీకు పచ్చి కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కొన్ని జీడిపప్పులు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది. లేదంటే పెరుగైనా వేసుకోవచ్చండి. గ్రేవీ బాగా వస్తుంది పెరుగు వేసుకుంటే. ఇంకా కొన్ని కర్రీస్లోకి నేను పెరుగు వేస్తానండి, కొన్నిట్లో వేయను.
దీనిలోకైతే నేను జీడిపప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఏదైనా మనకు తింటే అలవాటు అయిపోతుందండి. చూడండి, మనకు ఉల్లిపాయలు బాగా మగ్గాయి, చూసారు కదా. మా ఇంట్లో ఫస్ట్లో పచ్చి కొబ్బరి అసలు తినేవాళ్ళే కాదండి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వచ్చేవాళ్ళు. నేను అలా కాదని అలవాటు చేయాలని రోజు కొబ్బరి వేస్తున్నానండి. ఇప్పుడు బాడీకి బాగా అలవాటు అయిపోయిందండి, పచ్చిమిర్చి కానీ పచ్చి కొబ్బరి కానీ. ఇందులో నేను పచ్చి కొబ్బరే వేసాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి అంతగా తెలియకుండా ఉంటుందండి, వేసేస్తాను. ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు, గ్యాస్ ప్రాబ్లం లేదు. చూడండి, ఈ మసాలా అంతా మనము అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరిన్న అడుగంటేస్తుంది. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. అప్పటి వరకు మనము సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా మనము అటు ఇటు కలుపుతూ బాగా మసాలా అంతా బాగా ఉడికి పచ్చి స్మెల్ అంతా పోయే వరకు మనము ఈ మసాలాని బాగా కలపాలండి. చూడండి, ఇట్లాగా ఒకసారి ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత అయినా మళ్ళీ మనం కలుపుతూనే ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే మనము ఫస్ట్ ధనియాలు గరం మసాలా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని మనం యాడ్ చేసుకుందాము. ఆ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మనం నాకు ఒక 2.5 స్పూన్ పడిందండి. ఇంకా ఎక్కువ మసాలా తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. ఒకసారి బాగా చూడండి, ఇప్పుడైతే అడుగు అంటలేదు. అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా కలుపుతూనే ఉండాలండి. ఈ మసాలాని బాగా కలిపి బాగా ఉడకాలి. మనకు ఎలాగా ఇది బాగా మసాలా ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి వస్తుందండి, ఆయిల్ని విడిచేస్తుంది మసాలా అంతా, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇందులో మనం ఉప్పుని ఆల్రెడీ చికెన్లో కొద్దిగా వేసున్నాము ఉడకబెట్టుకోవడానికి. చికెన్ పీసులు బాగా ఉడికితే టేస్ట్గా ఉంటుందండి, అందుకని దానిలో ఉప్పు కొంచెం వేసుంటాము. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం వేసాము, ఫైనల్లో మనం ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకుంటాము. చూడండి, మసాలా బాగా మగ్గింది. ఒకసారి చూడండి, మగ్గింది కదా మనకు. ఇప్పుడు మనము కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలంటే స్పైసీ ఎలా తింటారో అలా వేసుకోండి. 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి మళ్ళా బాగా కలపాలి. మనం కారం వేసాము కదండి, ఆల్రెడీ కొబ్బరి ఉంది, అడుగంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకుందామండి. చూడండి, మసాలా బాగా వేగిపోయిందండి, మంచి స్మెల్ వచ్చేలాగా. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము. వేసి ఒకసారి బాగా కిందకి పైకి బాగా కలుపుదామండి. బాగా కలిపితే మసాలా అంతా దానికి పడుతుందండి. ఈలోపు మనము ఈ యొక్క పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నటువంటి జార్లో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఆ మసాలా అంతా బాగా ఒకసారి తిప్పుకొని ఇందులో మనం వేసుకున్నామంటే ఆ మసాలా వేస్ట్ కాదు. మనం మామూలు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఆ వాటర్ అంతా ఒకసారి ఆ మిక్సీలో అలా తిప్పేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా అంతా బాగా చికెన్కి పట్టేసింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. చూడండి, వాటర్ మనకు మసాలా కలిసి వస్తుంది కాబట్టి అలా వేసుకుంటే బాగుంటుంది. మన పెద్దవాళ్ళ కాలంలో కూడా ఇలాగ రోలుని కడిగి తీసిన నీటిని వేసేవాళ్ళు, అప్పుడు రుచే వేరండి. చూడండి, చక్కగా ముద్దగా మనకు వచ్చేసింది. ఇలాగే మనం ఒక 5 మినిట్స్ వదిలేస్తామండి. చికెన్ బాగా మసాలాలో ఉడికిపోతుంది, ఆల్రెడీ చికెన్ ఉడికిపోయిందండి, ఉప్పు కారం అన్నీ పడతాయి. ఇప్పుడు మనము కస్తూరి మేతిని తీసుకుందామండి. కస్తూరి మేతి తీసుకొని ఒకసారి చేతిలో కొంచెం వేసి అరిచేతిలో వేసుకొని నలిపామంటే బాగా పొడి పొడిగా అయిపోద్దండి, ఉడికిపోవచ్చిందండి. ఇప్పుడు మనం కస్తూరి మేతిని రెడీ చేసేసుకున్నాము. చూసేయండి, ఈ కస్తూరి మేతిని మనం చేతిలో వేసుకొని నలిపేసి వేసేస్తాము. చికెన్ అంతా రెడీ అయిపోయిందండి మనకు. చూడండి, అలాగంటే చాలు. ఒకసారి కస్తూరి మేతి వేస్తే ఆ స్మెల్లే వేరండి. నేను ఇందులో యాలకుల పొడి కూడా వేసానండి, ఆల్రెడీ మసాలా వేసేసాను, స్కిప్ అయింది కాబట్టి మీకు చూపించలేకపోయాను. 2 యాలకులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఒకసారి కలుపుదామండి. మనం వేసిన కస్తూరి మేతి బాగా కలిసిపోయి గుమగుమలాడే స్మెల్ మనకు చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా రెడీ చేసుకొని శుభ్రపరచుకొని కట్ చేసుకొని గార్నిష్ కోసం
నా దగ్గర ప్రస్తుతం కొత్తిమీర లేదండి. నేను పుదీనాతోనే అడ్జస్ట్ అయిపోయాను. పుదీనానే వేసేస్తున్నాను. చక్కగా మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు మనము చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ని మనము యాడ్ చేసుకున్నాము. ఒకసారి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడు మనకు కర్రీ బాగా దగ్గర పడిపోయిందండి. చూడండి, తెలుస్తుంది కదా, ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి కానీ అన్నిట్లో బాగుంటుందండి. ఇప్పుడు మనము పుదీనాను వేసుకున్నాము గార్నిష్ కోసం. గుమగుమలాడుతుందండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది కదా కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి కర్రీ ఎలా ఉందో, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ.